హే హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. లైక్ అఖండ 2 మూవీ ఓటీటీ రిలీస్టెడ్ అండ్ దురంధర్ మూవీ ఓటీటీ రిలీస్టెడ్ అండ్ ఐలాండ్ మూవీ ఓటీటీ రిలీస్టెడ్తో పాటు మరికొన్ని మూవీస్ ఓటీటీ రిలీస్టెడ్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. సో చాలామంది చూస్తున్నారు బట్ ఎవరు లైక్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ ఈ వీడియోకి నేను 200 లైక్ టార్గెట్ ఇస్తున్నా. సో ప్లీజ్ మీరు దాన్ని 24 అవర్స్లో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 రివాల్వర్ రీటా. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ ఇప్పుడు ఈ మూవీని మనకి ఓటీటీకి అయితే తీసుకొచ్చారు. ఈ మూవీలో కీర్తి సురేష్ మెయిన్ రోల్ అయితే యాక్ట్ చేశారు. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకైతే రిలీజ్ చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీస్టెడ్ డిసెంబర్ 26 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే వచ్చింది. అంటే ఈ రోజు నుంచి ఈ మూవీ మనకి స్ట్రీమింగ్ అయితే వచ్చింది. సో ప్రెసెంట్ ఈ మూవీ ఓటీటీలో అవైలబుల్గా ఉంది. సో మల్టిపుల్ లాంగ్వేజెస్లో తీసుకొచ్చారు. సో మరి మీరు ఎవరైనా కీర్తి సురేష్ ఫ్యాన్స్ ఉండి ఈ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ఈ మూవీని ప్రెసెంట్ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. ఇక నెంబర్ 2 లూపిన్ సీజన్ 4. సో ఆల్రెడీ మనకి ముందుగా 3 సీజన్స్ అయితే వచ్చినాయి అండ్ ఇప్పుడు మన ముందుకు సీజన్ 4 అయితే తీసుకొస్తున్నారు. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ను మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ సిరీస్ని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ ఇది అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ సిరీస్ని మనకి ఎప్పుడు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే వాళ్ళ అఫీషియల్ డేట్ కూడా మనకి కన్ఫర్మ్ చేశారు. సో ఈ సిరీస్ ఓటీటీ రిలీస్టెడ్ జనవరి 1 నుంచి లూపిన్ సీజన్ 4 మనకి అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ముందుగా 3 సీజన్ చూసి సీజన్ 4 కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు లూపిన్ సీజన్ 4ని నెట్ఫ్లిక్స్లో జనవరి 1 నుంచి. ఇక నెంబర్ 3 ఎకో. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకు ఇప్పుడు ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ని కూడా కన్ఫర్మ్ చేశారు. సో ఎకో మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి డిసెంబర్ 31 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ఎకో మూవీ ఓటీటీ రిలీజ్ కోసం కనుక వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని నెట్ఫ్లిక్స్లో డిసెంబర్ 31 నుంచి. ఇక నెంబర్ 4 ద పిట్. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకు ఇప్పుడు ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ జియో హాట్స్టార్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకైతే కన్ఫర్మ్ చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ జనవరి 9 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ద పిట్ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని జియో హాట్స్టార్లో జనవరి 9 నుంచి. ఇక నెంబర్ 5 రన్ అవే. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ కూడా మనకు ఇప్పుడు ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు మనకి ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా కన్ఫర్మ్ చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ జనవరి 1 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా రన్ అవే మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని నెట్ఫ్లిక్స్లో జనవరి 1 నుంచి. ఇక నెంబర్ 6 మోగ్లీ మూవీ. సో ఈ మూవీ కూడా మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది అండ్ ఈ మూవీని చాలా ఎర్లీగా ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఇటీ విన్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ఇటీ విన్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి ఎప్పుడు ఓటీటీకి తీసుకొస్తారంటే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ జనవరి 1 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా మోగ్లీ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం కనుక వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని ఇటీ విన్లో జనవరి 1 నుంచి ఈ మూవీ మనకి స్ట్రీమింగ్ అయితే వస్తుంది. ఇక నెంబర్ 7 ఏ నైట్ ఆఫ్ ద 7 కింగ్డమ్స్. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే జియో హాట్స్టార్ వాళ్ళు ఈ సిరీస్ని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో హాట్స్టార్ స్పెషల్ సిరీస్ ఇది అండ్ హాట్స్టార్ వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకైతే కన్ఫర్మ్ చేశారు. సో ఈ సిరీస్ ఓటీటీ రిలీజ్ డేట్ జనవరి 19 నుంచి ఈ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ఒక కొత్త వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే జియో హాట్స్టార్లో మీరైతే వాచ్ చేయొచ్చు ఈ సిరీస్ని జనవరి 19 నుంచి. ఇక నెంబర్ 8 అఖండ 2 మూవీ.
సో ఈ మూవీలో మనకి బాలకృష్ణ గారు మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఈ మూవీ 14 days రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. అండ్ ఈ 14 daysలో ఈ మూవీ థియేటర్స్లో ఎలా పర్ఫామ్ చేసిందంటే, ముందుగా నైజాంలో 18.62 కోట్లు అయితే రాబట్టింది, సీడెడ్లో 11.76 కోట్లు, ఉత్తరాంధ్రలో 5.51 కోట్లు అండ్ ఈస్ట్లో 4.5 కోట్లు. అలా ఈ మూవీ మన తెలుగులో 14 days గాను 55 కోట్ల షేర్ని అండ్ 90 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 6.70 కోట్లు అండ్ ఓవర్సీస్లో 5 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 66 కోట్ల షేర్ని అండ్ 114 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 104 కోట్లు. అలా ఈ మూవీ ఇంకా థియేటర్స్లో 37 కోట్లు అయితే రాబట్టాలి. సో చూద్దాం ఎప్పటిలోగా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ మార్క్ దాటుతుందో లేదో. ఇక ఓటీటీ విషయానికి వస్తే, ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే, ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు ఓటీటీకి తీసుకొస్తారంటే, వాళ్ళు ఈ మూవీకి 4 weeks అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకున్నారు. సో అలా ఈ మూవీ మనకి January 9th నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా అఖండ 2 మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని నెట్ఫ్లిక్స్లో January 9th నుంచి. ఇక నెంబర్ 9 దురంధర్ మూవీ. సో ఈ మూవీలో మనకి రణ్వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్ అండ్ మాధవన్ గారు మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే, ముందుగా డే 1 ఈ మూవీ 28 కోట్ల నెట్ని తెరబట్టింది. అండ్ ఫస్ట్ వీక్లో 218 కోట్లు అండ్ సెకండ్ వీక్లో 241 కోట్లు. అలా ఈ మూవీ 20 days గాను 640 కోట్ల నెట్ రాబట్టి దుమ్ము రేపిందని చెప్పొచ్చు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 930 కోట్ల గ్రాస్ అయితే రాబట్టి దుమ్ము రేపింది. సో ఆల్ టైమ్ రికార్డ్కి అయితే దూసుకెళ్తుందని చెప్పొచ్చు ఈ మూవీ. ఇక ఓటీటీ విషయానికి వస్తే, ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే, ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు ఓటీటీకి తీసుకొస్తారంటే, ఈ మూవీకి 8 weeks అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకున్నారు. సో థియేటర్స్లో రిలీజ్ అయిన 8 weeks తర్వాత ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే వస్తుంది. సో అలా ఈ మూవీ మనకి January 30 నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. అండ్ మన తెలుగు రిలీజ్ సంబంధించి ఈ మూవీని డైరెక్ట్గా ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారనమాట. సో థియేటర్స్లో అయితే రిలీజ్ కావడం లేదు. సో మరి మీరు ఎవరైనా దురంధర్ మూవీని తెలుగులో చూద్దామని వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని నెట్ఫ్లిక్స్లో January 30 నుంచి మన తెలుగు లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 10 ఐలాండ్ మూవీ. సో ఈ మూవీలో మనకి శివకార్తికేయన్ మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే, ముందుగా తమిళనాడులో 57 కోట్లు అయితే రాబట్టింది, కర్ణాటకలో 3 కోట్లు, కేరళలో 95 లక్షలు అండ్ ఓవర్సీస్లో 18 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 40 కోట్ల షేర్ని అండ్ 80 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. బట్ ఈ మూవీ మన తెలుగులో థియేటర్స్లో అయితే రిలీజ్ కాలేదు. అండ్ ఈ మూవీ కోసం చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు మన తెలుగు రిలీజ్ కోసం. సో రీసెంట్గానే మనకి ఈ మూవీకి సంబంధించి జీ తెలుగు వాళ్ళు టీవీలో టెలికాస్ట్ అయితే చేశారు. దాదాపు 2 years తర్వాత ఈ మూవీ మనకి తెలుగులో అయితే రిలీజ్ అయిందనమాట. అది కూడా టీవీలో టెలికాస్ట్ చేశారు. ఈ మూవీకి సంబంధించి జీ తెలుగు వాళ్ళు టెలికాస్ట్ రైట్స్ అయితే క్లెయిమ్ చేసుకుని మనకి టీవీలో టెలికాస్ట్ అయితే చేశారు. అండ్ ఈ మూవీ కోసం చాలా మంది అయితే అడుగుతున్నారు ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడని. సో ముందుగా ఈ మూవీ మనకి తమిళ్లో ఆల్రెడీ సన్నెక్స్లో అవైలబుల్గా ఉంది. బట్ మన తెలుగులో ఈ మూవీకి సంబంధించి G5 వాళ్ళు ఓటీటీ రైట్స్ అయితే క్లెయిమ్ చేసుకుంటారు. బికాస్ వాళ్ళ దగ్గర అలాగో డబ్బింగ్ రైట్స్ అయితే ఉన్నాయి జీ తెలుగు వాళ్ళ దగ్గర. సో మాక్సిమం ఈ మూవీని మనకి G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకుంటారు అనమాట ఓటీటీ రైట్స్. అండ్ రీసెంట్ గా ఒక బజ్ అయితే వస్తుంది ఈ మూవీ మనకి చాలా ఎర్లీగా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతున్నట్టు. సో ఈ January month లోనే ఈ మూవీ మనకి ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే వస్తుంది. బట్ మీరు అంతగా ఈ మూవీని చూద్దాం అనుకుంటే మీకు తెలుసు ఎక్కడ ఉంటుందో, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, మీకైతే దొరుకుతుంది. ఇన్ కేస్ ఏమన్నా అఫీషియల్ అప్డేట్ వస్తే మళ్ళీ నేను మీకు అప్డేట్ చేస్తాను. సో రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. సో దిస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.